పావనం. పూర్వం ఒక భక్తుడు ఉండేవాడు. అతనికి యాత్రలు చేయాలని అభిలాష మిక్కుటంగా ఉండేది. అయితే ఇల్లు కదలటానికి ఎంతమాత్రమూ వీలు లేకపోయింది. వృద్ధులైన తల్లిదండ్రులు అతని మీదనే ఆధారపడి ఉన్నారు. కనుక క్షణం సేపైనా వాళ్లను విడిచిపోవాలంటే సాధ్యమయ్యే పనిగా కనిపించలేదు. ఈ స్థితికి భక్తుడి మనస్సుకు చాలా కష్టం కలిగించింది. ఈ ముసలి వాళ్లను వదిలి నేను యాత్రలు చేసుకునేదేమిటి, నాకిక మోక్షం కలిగేదేమిటి అని నిరాశ చెంది అతను విచారించసాగాడు. యాత్రల మీద దీక్ష పట్టిన ఆ భక్తుడికి ఒక్కొక్కసారి ఈ ముసలి వాళ్లను వదిలేసి పోదామా అనిపించేది. ఇలా ఉండగా అతనికి ఒక మంచి అవకాశం దొరికింది. అతని బంధువు ఒక ఆయన, నాయనా, నువ్వు పోయి యాత్రలు చేసుకురా. నువ్వు తిరిగి వచ్చేదాకా నీ తల్లిదండ్రులను నేను కనిపెట్టుకుని ఉంటాను అన్నాడు. భక్తుడు వెంటనే యాత్రలకు బయలుదేరాడు. అతను పోయి కొన్నాళ్లకు ఒక అరణ్య మార్గం ప్రవేశించాడు. ఆ అరణ్యంలో కుక్కుట ముని అనే ఒక మహానుభావుడు ఉన్నట్టు, ఆయన దర్శనం చేసి ఎంతోమంది తరించుతున్నట్టు అతడు విన్నాడు. తీరా ఆశ్రమానికి వెళ్లి చూస్తే భక్తుడు తలచినట్టు ఆ కుక్కుట ముని తపస్సు చేసుకోవటం లేదు, ఏమీ లేదు. సామాన్య గృహస్థులాగానే సంసార తాపత్రయంలో మునిగి ఉన్నాడు. భక్తుడు ఆశ్చర్యంతో ఆయన చర్యలన్నిటినీ గమనిస్తూ కూర్చున్నాడు. ఆ ముని వంట చేశాడు. అక్కడ ఉండే ముసలి దంపతులకు వడ్డించాడు. వాళ్ల సదుపాయాలన్నీ చూశాడు. ఇదంతా పూర్తి అయిన తర్వాత యువతలకు వచ్చి తన కోసం కూర్చుని ఉన్న భక్తుణ్ణి చూసి, నాయనా, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. అందుకు భక్తుడు, మహాత్మా, నేను యాత్రల కోసం బయలుదేరి తమ పేరు విని దర్శనం చేసుకుపోదామని వచ్చాను. త్రివేణి సంగమం ఇక్కడికి సమీపంలోనే ఉన్నదంటారే, కొంచెం దారి చెప్తారా అన్నాడు వినయంగా. ఈ మాటకు ముని, నాయనా, వృద్ధులైన నా తల్లిదండ్రులు సేవించుకోవాలి. వారిని విడిచి ఎక్కడకు వెళ్ళలేను. అందుచేత త్రివేణికి దారి నాకు తెలియదు అని బదులు చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. తనకు తరుణోపాయం చూపిస్తాడని అనుకున్న ఆ మునికి దగ్గరనే ఉన్న త్రివేణి ఎక్కడ ఉన్నదో తెలియదనటంతో భక్తుడికి ఆయన మీద ఉండిన గౌరవం కాస్తా పోయింది. ఈ మునిని గురించి చెప్పుకునే గొప్ప ఏమిటో బోధపడటం లేదే అనుకుని ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాడు. అంతలో 3 స్త్రీలు వచ్చి ఆశ్రమంలోకి ప్రవేశించారు. వాళ్ల ముగ్గురి రూపాలు చూడటానికి రోతగా కనిపించినాయి. వాళ్ళు రావటంతో భక్తునికి జిజ్ఞాస మరీ ఎక్కువై అక్కడే వేచి ఉన్నాడు. మరి కొంచెం సేపటి కల్లా 3 అప్సరసల్లాంటి రూపాలతో ఆశ్రమం లోపల నుంచి యువతలకు వచ్చారు. భక్తుడి ఆశ్చర్యానికి మేరలేకపోయింది. ఆ అపురూప సౌందర్యవతులకేసి తిరిగి, అమ్మా, మీరెవరు, మీకిక్కడేమి పని అని ఆత్రంతో ప్రశ్నించాడా భక్తుడు. అప్పుడా సుందరీమణులు ఇలా చెప్పారు, నాయనా, మేం 3 అక్కా చెల్లెళ్ళం. ఈ లోకంలో మమ్మల్ని గంగా, యమున, సరస్వతి అని పిలుస్తారు. ప్రయాగ వద్ద మేం 3 కలిసి నదుల రూపంలో ప్రవహిస్తూ ఉంటాము. పాపాలు పోగొట్టుకోవాలనే త్రాపత్రయంతో దేశ దేశాల నుంచి జనం వచ్చి మాలో స్నానం చేస్తారు. కన్న తల్లిదండ్రులను ఉపేక్ష చేసేవాళ్ళు, మరి అనేక మహాపాతకాలు చేసిన వాళ్ళు వచ్చి మునగటంతో వాళ్ల పాపాలు సోకి మాకు అసహ్యకరమైన రూపాలు వస్తుంటాయి. అలాంటి స్థితిలో ఉండిన మేమే నువ్వు మొదట చూసిన వికార స్వరూపులం. అలాగా అని ఆశ్చర్యపడ్డాడు భక్తుడు. ఆ వికార స్వరూపాలు పొందిన మేము అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చి ఈ మహానుభావుడి దర్శనం చేసుకోవటంతో మా పాపాలన్నీ తొలగిపోయి మేము నిజ స్వరూపాలతో మళ్ళీ యువతలికి వస్తుంటాము. మాకు చుట్టుకున్న పాపాలు మిక్కుటమైనప్పుడల్లా మేమీ పరమ పావనుడైన మహాత్ముడి దర్శనానికి వస్తుంటాము అంటూ 3 అదృశ్యమయ్యారు. వారి మాటలతో భక్తుడి మనసులో గొప్ప మార్పు వచ్చింది. చిరకాలం నుంచి అతనిలో ఉంటూ ఉన్న యాత్రాభిలాష వెంటనే సమసిపోయింది. మరొక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అతడు ఇంటికి మరలిపోయాడు. ఆనాటి నుంచి అతను తల్లిదండ్రులనే ప్రత్యక్ష దైవాలుగా భావించి వారిని భక్తితో సేవించుకోసాగాడు. శ్రమపడి సేవించుకుందామనుకున్న ఆ గంగా, యమున, సరస్వతులు ఆ విధంగా తన కళ్ళ ఎదుటనే తాండవించటం మహాభాగ్యం అనుకున్నాడు. తల్లిదండ్రులకు సేవలు చేస్తూ ఆనాడు కనపడిన పుణ్య నదులైన ఆ 3 అక్కా చెల్లెళ్లను స్మరిస్తూ ఆ భక్తుడు చిరకాలం హాయిగా జీవించాడు.